హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న గంట సమయంలో కూడా యాక్టివ్ చేసుకుని ఫ్రెండ్స్. అలానే మన వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే విధానం కూడా వీడియో వస్తుంది, చూసి జాయిన్ అవ్వండి. రాండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే ఇక్కడ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అంతకంటే ముందుగా ఇక్కడ బ్లాక్ సింబల్లో మనకి సబ్స్క్రైబ్ బటన్ అవపడుతుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ పర్మిషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఇక్కడ లైక్ ఆప్షన్ కూడా ఉంది, ఒకసారి లైక్ చేయండి మా మోటివేషన్ కోసం. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాము, క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తేనే ఇక్కడ వాట్సాప్ ఛానల్ అనేది ఇక్కడ అవపడుతుంది, ఓకేనా. ఇక్కడ నుంచి క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేశారంటే మోర్ ఆప్షన్ వస్తుంది, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తుంది. ఇక్కడ మన ఛానల్ సంబంధించి కూడా ఇక్కడ అన్నీ వస్తుంది, వీడియోలు చూడవచ్చు. ఇక్కడ ముందుగా మీరు ఇక్కడ క్లిక్ చేయండి, వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసారంటే యూ ఛానల్స్ అన్నీ అవపడుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బిజినెస్ అకౌంట్ నార్మల్ అకౌంట్ ఉంటుంది. మీరు నార్మల్ అకౌంట్ అయితే నార్మల్, బిజినెస్ అయితే బిజినెస్ క్లిక్ చేయండి. నేను నార్మల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారంటే మనకి టాప్లో అనేది ఫాలో బటన్ అవపడుతుంది, ఓకేనా. టాప్లో మనకి ఫాలో బటన్ అవపడుతుంది, అక్కడ క్లిక్ చేయండి, ఓకేనా. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బెల్ ఐకాన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ని నోటిఫికేషన్లు కూడా మన ఛానల్ తరపున వస్తుంది. మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా సింపుల్ జాయిన్ అవ్వడం. ఫ్రెండ్స్, ఇక్కడ తెలుగు జాయ్ ప్యాక్ సన్డైరెక్ట్లోనూ చాలా తక్కువ కాస్ట్లో ఏదైనా రీఛార్జ్ ప్లాన్ ఉందంటే తెలుగు జాయ్ ప్యాక్ మాత్రమే. దీంట్లో మనకు చాలా తక్కువ ఛానల్స్ వస్తుంది, చాలా తక్కువ ఖర్చులో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి 1 మంత్కి 210 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 3 నెలలకు చూసారంటే 568 రూపాయలు ఉంటుంది. 6 నెలలకు చూసారంటే 1050 రూపాయలు ఉంటుంది. 12 నెలలకు చూసారంటే 2100 అనేది పెట్టడం జరిగింది సన్డైరెక్ట్ తెలుగు జాయ్ ప్యాక్లో. ఇందులో మనకి కొన్ని ఛానల్స్ మాత్రమే వస్తుంది, ఒకటి. మనం ఎక్కువ ఛానల్స్ దీంట్లో ఆశ పెట్టుకోకూడదు, కొన్ని ఛానల్స్ వస్తుంది. రీఛార్జ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది తెలుగు జాయ్ ప్యాక్లో, ఓకేనా. ఇందులో ఎన్ని ఛానల్స్ వస్తుంది అవి కూడా నేను స్క్రీన్ పైన మీకు అనేది షో చేస్తాను. తప్పకుండా మీరు వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాతే ఏ నెట్వర్క్ అయినా మీరు రీఛార్జ్ చేసుకోండి, ఓకేనా. ఏదైనా సరే ఆల్ డిటిహెచ్. ఇప్పుడు సన్డైరెక్ట్లో మీరు రీఛార్జ్ అంటే తప్పకుండా టీవీ ఆన్లో ఉండాలి. జెమినీ టీవీ నెంబర్ పెట్టండి, తప్పకుండా మీకు టీవీ అనేది 15 నిమిషాల్లోగా వస్తుంది. అంతేకాకుండా మీరు టీవీ ఆఫ్ చేసుకున్నా కానీ, టీవీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కానీ, టీవీ అస్సలు ఆన్ చేయకుండా రీఛార్జ్ చేస్తే లేట్ అవుతుంది ఛానల్ రావటం. అందుకనే ముందుగా మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే సన్డైరెక్ట్ కస్టమర్ నెంబర్ కూడా అవపడుతుంది. మీకు డైరెక్ట్గా వెంటనే కాల్ కూడా కనెక్ట్ అవుతుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు, ఓకేనా. మన తరపున కూడా రీఛార్జ్ అనేది చేయిస్తున్నాము, తప్పకుండా మన తరపున కూడా రీఛార్జ్ చేసుకోండి. మల్టీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మీ బిజినెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. వీడియో అనేది కంటిన్యూగా చూడండి, ఛానల్ లిస్ట్తో సహా వస్తుంది అన్నీ, ఓకేనా. ఫ్రెండ్స్, మీరు మొబైల్ రీఛార్జ్లు కానీ అదేవిధంగా డిటిహెచ్ రీఛార్జ్లు కానీ చేసేటప్పుడు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా చేస్తున్నారు. అందులో చేయడం వల్ల ఎలాంటి లాభం కూడా మనకు ఉండదు. ఇందులో మనం రీఛార్జ్ చేయడం వల్ల 3% అంటే 100 రూపాయలకి 3 రూపాయల కమిషన్ అనేది సంపాదించవచ్చు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా వాట్సాప్ చేయండి. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, మీకు ఐడి అనేది ఉచితంగా వస్తుంది. మీరు వాట్సాప్ చేసి రీఛార్జ్ సర్వీస్ అనేసి వాట్సాప్ చేయండి, తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, తెలుగు జాయ్ ప్యాక్లో ఇక్కడ చూసారని మనకి 22 ఛానల్స్ మాత్రమే ఇక్కడ మనకి ఈ తెలుగు జాయ్ ప్యాక్లో ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి కిడ్స్లో చూసారంటే 4 ఛానల్స్ దాకా ఇచ్చారు. స్పోర్ట్స్లో 1 ఛానల్సే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ తెలుగులో చూసారంటే 16 ఛానల్స్ దాకా ఇచ్చారు. ఈటీవీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది ఇందులో. అదేవిధంగా జెమినీ ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మా టీవీ, మా న్యూస్, అదేవిధంగా మా మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది. సినీ క్లబ్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ న్యూస్ ఛానల్స్ చూసారంటే తెలుగు వస్తుంది, ఓకేనా. ఇక్కడ జీ తెలుగు, ఇంకా చాలా ఛానల్స్ రావలేదు మనకి. ఇక్కడ చూసారంటే మనకి 16 ఛానల్స్ అనేది మనకి ఇక్కడ తెలుగులో ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ 4 ఛానల్స్ దాకా మనకి 3 ఛానల్స్ అనేది మనకు తగ్గుతుంది. టోటల్గా 19 ఛానల్స్ ఉంటుంది మనకి తెలుగు ఛానల్స్. ఇక్కడ మనకి 3 ఛానల్స్ అనేది తగ్గుతుందన్నమాట, ఓకేనా. ఇందులో మనకి ఈ ఛానల్సే కాకుండా ఎన్ఎఫ్సి ఛానల్స్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది. నేను తరచూ అన్ని వీడియోలు చెప్పాను, ఎన్ఎఫ్సి ఛానల్స్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది.
అవి కూడా ఏవి వస్తుందో ఒకసారి చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. ఒకసారి ఆ ఛానల్స్ పైన కూడా మీరు ఒక లుక్ వేస్తే బాగుంటుంది. తప్పకుండా చూసిన తర్వాతే రీఛార్జ్ చేసుకోండి. ఓకేనా? ఇందాక చెప్పాను కదా, మనకి ఎన్ఎఫ్సి ఛానల్స్ అనేది ఫ్రీగా వస్తుంది. ఓకేనా? FETA అనేసి ఛానల్ చూసారంటే 182 ఛానల్స్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది. దీనికి మనం ఎటువంటి రీఛార్జ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది అనేది మనకి ఫ్రీగా వస్తుంది. మనం రీఛార్జ్ చేసే దాంట్లో ఇంక్లూడింగ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఫ్రీగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి అదర్స్లో 17 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఇన్ఫర్మేటిక్లో 2 ఛానల్స్ ప్రొవైడ్ చేశారు. పంజాబ్లో 10 ఛానల్స్ ఇచ్చారు. తెలుగులో చూసారంటే 18 ఛానల్స్ ఇచ్చారు. తెలుగులో మనకి 18 ఛానల్స్ దాకా ఇక్కడ ఇచ్చారు. DD సప్తగిరి, DD యాదగిరి, విద్యా, నిపుణ, సుప్రభాతం, టీవీ 10 టీవీ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి ఇచ్చారు. NTV ఇచ్చారు. అంతేకాకుండా ఆరాధన టీవీ ఇచ్చారు. భక్తి ఛానల్స్ ఇచ్చారు. SVBC టీటీడీకి సంబంధించిన ఛానల్ ఉంది. సాక్షి ఛానల్ ఉంది. టీ న్యూస్ ఉంది. TV5 ఉంది. TV9, V6, తెలుగు నాటకాలు. ఓకేనా? స్వరసార్గం అన్నీ కూడా మనకి ఇచ్చడం. ఓకేనా? అంతేకాకుండా మరాఠీలో మనకి 10 ఛానల్స్ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ గుజరాతీలో 4 ఛానల్స్. ఇవన్నీ న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ సంబంధించినవి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అన్ని లాంగ్వేజ్, అన్ని మతాలకు సంబంధించిన ఛానల్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. భక్తి ఛానల్స్ అనేది. ఓకేనా? ఇక్కడ భక్తి ఛానల్స్ మనం సపరేట్గా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారంటే తమిళలో చూసారంటే 21 ఛానల్స్ దాకా ఇచ్చారు మనకి. న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ అన్నీ సంబంధించిన. ఓకేనా? మీరు జాగ్రత్తగా చూసిన తర్వాత రీఛార్జ్ చేసుకోవాలి. కానీ మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియో చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. ప్లీజ్, నేను మీకోసం వీడియో చేసిన దానికైనా లైక్ చేయండి. ఓకేనా? ఇక్కడ అన్ని ఛానల్స్ దాకా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 182 ఛానల్స్ అనేది మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇక్కడ తెలుగు ఛానల్స్ అనేది మనకి ఈ విధంగా 19 ఛానల్స్ దాకా మనకి తెలుగు ఛానల్సే వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, తెలుగులో మనకి 18 ఛానల్స్ దాకా వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైనట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. తప్పకుండా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.